తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ పక్క జో రూట్ 120 పరుగులతో జట్టును గెలిపించే దిశగా తీసుకెళ్లిన చివరిలో వరుసగా వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఆ జట్టులో ఇబ్రహీం జర్దాన్ 146 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ముందు 326 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక బంతి మిగిలి ఉండగానే 317 పరుగులకి ఆల్అౌట్ అయింది ఇంగ్లాండ్. ఓ దశలో గెలుపు గ్యారెంటీ అనుకున్న టైంలో వరుసగా వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. జో రూట్ 120 పరుగులతో తప్ప మిగతా వారు ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అయితే చివరి వరకు ఇంగ్లాండ్ పోరాడింది. కానీ ఒత్తిడికి గురైన ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా విఫలమై 317 పరుగులకి కుప్పకూలారు. దీంతో 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో బోని కొట్టింది. ఇక ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాపై జరిగే మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. ఇక ఈ ఓటమితో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్న ఇంగ్లాండ్ సెమీస్ నుంచి దూరమైంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకోగా ఇక గ్రూప్ బి నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొంది.